హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శివ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో వచ్చేసి మొబైల్కి ఇన్సూరెన్స్ అవసరమా అండ్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ అవసరమా, ఇప్పుడైతే ఆఫ్లైన్లో నాకు ఒక చేదు అనుభవం ఎదురైంది. అది నేను మీతో షేర్ చేసుకుంటాను. సో మీకు ఎవరికైనా ఈ కాన్సెప్ట్ మీద పర్టికులర్ ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం వీడియో లాస్ట్ వరకు చూడండి. ఖచ్చితంగా మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ దొరికే అవకాశం అయితే ఉందన్నమాట. సో మరి ఇంకెందుకు వీడియోలోకి వెళ్ళే ముందు సిరామిక్ గేమింగ్ మ్యాట్స్ ఎవరికైనా కావాలంటే లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంది. అక్కడి నుంచి అయితే మీరు బై చేసుకోవచ్చు. అలాగే మొట్టమొదటిసారి మన ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా కొంచెం సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ అయితే ఇవ్వండి. మీకోసం మంచి మంచి వీడియోస్ తీసుకురావడానికి అయితే ట్రై చేస్తాను. మరి ఇంకెందుకు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం రండి. ఫ్రెండ్స్, ఇక్కడ మనం ఫ్లిప్కార్ట్ కానీ ఓపెన్ చేసినట్లయితే ఫ్లిప్కార్ట్లో మీకు మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ అయితే $499, $1099, $2099 ఇలా డిఫరెంట్ సమ్ టైమ్స్ అయితే ₹1 కూడా రావడం జరుగుతుంది. సో ఇది మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్, దిస్ ఈజ్ నాట్ ఎ మొబైల్ ఇన్సూరెన్స్. సో ఒక విధంగా చెప్పాలంటే ఇన్సూరెన్సే. అండ్ ఇది మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకోవడం మంచిదేనా అంటే మంచిదేనే చెప్తాను. కానీ మీరు కాస్ట్ మాత్రం ₹1 నుంచి $399 వరకు ఉంటే మాత్రమే తీసుకోండి. అదే మీరు 1000 దాటిపోతుందంటే మాత్రం నన్ను అడిగితే 1000, 1400, 1500, 2000 అలా వెళ్తుంటే అంటే బెస్ట్ ఫ్లాగ్షిప్ మొబైల్స్కి అయితే, హై ఎండ్ ఫ్లాగ్షిప్ మొబైల్స్కి అయితే అంత బడ్జెట్ అయితే పెట్టచ్చు. కానీ బిలో 25,000 వాటికైతే అంత పెట్టడం నేనైతే గుడ్ అని అయితే చెప్పను అనమాట. సో ఒక $399 వరకు అయితే ఖచ్చితంగా మనం స్పేర్ చేసి తీసుకోవచ్చు. ఈ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్లో మీకు ఏమేమి కవర్ అవుతాయి అంటే డిస్ప్లే డ్యామేజ్ కవర్ అవుతుంది, లిక్విడ్ డ్యామేజ్ కవర్ అవుతుంది, అలాగే మైక్, అలాగే స్పీకర్స్ అండ్ ఇంకేదైనా ఇంటర్నల్ పార్ట్స్. సో కొన్ని అయితే కవర్ అవుతాయి. వాళ్ళైతే డోర్ స్టెప్ పికప్ ఇస్తారు, డోర్ స్టెప్ తీసుకెళ్తారు అనేది చెప్తున్నారు. సో ఇవన్నీ పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్నాయా అంటే ఖచ్చితంగా చెప్పాలంటే దీనికి ఒక ప్రూఫ్స్ అంటే ఏమీ లేవు. మీలో ఎవరైనా ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకొని దాంతో గుడ్ ఎక్స్పీరియన్స్, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ కానీ ఉంటే ఈ వీడియోకి అయితే కామెంట్ చేస్తే సో మిమ్మల్ని నేను కాంటాక్ట్ అయ్యి సో వాళ్ళు అసలు ఎలా ట్రీట్ చేస్తున్నారు, ఎలాంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ పెడుతున్నారో అయితే నేను ఖచ్చితంగా తెలుసుకుని ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే ఒక్కొక్క సినారియోలో ఒక్కొక్కలాగా ఉంటుందన్నమాట. సో ఇది ఆన్లైన్ గురించి అయితే. సో ఆన్లైన్లో అయితే ఫ్లిప్కార్ట్లో కానీ అమెజాన్లో కానీ మీకు మనకి మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్స్ అయితే ఉంటాయి. సో కమింగ్ టు ఆఫ్లైన్కి వద్దాం. ఆఫ్లైన్కి వస్తే ఇక్కడ మనకి మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్ కాదు, మొబైల్ ఇన్సూరెన్స్ ఉంటుంది. సో ఈ ఇన్సూరెన్స్లో వీళ్ళు చెప్పేది మీరు స్క్రీన్ బ్రేక్ అయినా కానీ మేము కొత్త స్క్రీన్ ఇస్తాం, ఫోన్ పూర్తిగా పగిలిపోయినా సరే కొత్త పీస్ ఇప్పారు, 70% మనీ రికవరీ అవుతుంది. అండ్ అలాగే మనకి ఏ డ్యామేజ్ వచ్చినా సరే వెంటనే రిపేర్ చేయిస్తాం. అండ్ ఇన్సూరెన్స్ కాస్ట్ వచ్చేసి 1000 నుంచి 2000, 3000 కూడా ఛార్జ్ చేస్తారు. సో ఏది వచ్చినా సరే మేము ఉన్నాం మీకు. మీరు సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సిన అవసరం లేదు, షోరూమ్కి, సర్వీస్ సెంటర్కి, అఫిషియల్ సర్వీస్ సెంటర్కి వెళ్ళాల్సిన కంపెనీ సర్వీస్ సెంటర్ మేమే చేయిస్తాం. నీళ్ళలో పడ్డ ఇంకొక సాంబార్లో పడి ఫోను బర్న్ అయినా సరే, అంటే ఒకటి పడింది అందుకే చెప్తున్నాను, తీసుకెళ్తే మీకు మేము వెంటనే 70% మనీ అయితే రికవరీ ఇస్తాం. సో ఇవి ఆఫ్లైన్లో మీరు కానీ షాపింగ్కి వెళ్ళినట్టు జరిగేది. సో నా లైఫ్లో జరిగింది, నాకు ఈ మధ్య జరిగింది ఏంటంటే A71 మొబైల్ కొనడానికి అయితే ఒక పెద్ద మన అఫిషియల్ స్టోర్ అనమాట. అది పేరు ఎందుకు లేండి, వెళ్తే 31,000 మొబైల్. ఇప్పుడు ఆఫ్లైన్లో మీరు చూస్తే A71 31,000 ఉంటుంది. సో దానికి బజాజ్ కార్డులో తీసుకుందామని వెళ్ళాము. సో కార్డ్ అవైలబిలిటీ ఉంటే సో ఫైనల్ బిల్లింగ్ దగ్గర వచ్చేసరికి 34,000 ఉంది, 34,600 సంథింగ్ వచ్చింది. అదేంటి బ్రో ఇక్కడ 31,000 ఉంది, అక్కడ బిల్లింగ్ వచ్చింది అంటే మా పర్మిషన్ లేకుండా ఇన్సూరెన్స్ అయితే యాడ్ చేసేస్తారనమాట. ఇన్సూరెన్స్ కాస్ట్ వచ్చేసి $3,650 ఇంక్లూడింగ్ GST అయితే పడింది. సో మీరు బాగా అబ్జర్వ్ చేయండి, $3,650 అయితే అక్కడ పడింది. సో మాకైతే కొంచెం ఏం అర్థం కాలేదు. అసలు దీంట్లో ఏం కవర్ అవుతాయంటే వాళ్ళైతే మీకు యాక్సిడెంటల్ డ్యామేజ్, లిక్విడ్ డ్యామేజ్, స్క్రీన్ బ్రేక్ అయినా ఏది బ్రేక్ అయినా సరే మేము చేయిస్తాం, అది ఇద్దరు ఓదరగొట్టారు. సో కరెక్టే, మంచి ప్లానే. కాకపోతే ఏంటంటే 31,000 A71 కాస్టే ఓవర్ కాస్ట్ ఫోను. దానివల్ల 35,000 దగ్గర మేము కొన్నామంటే సో దానికి అసలు OnePlus 70 ఎక్కడ వచ్చేస్తుంది. సో ఒక 5,000 మేము పెట్టుకున్నట్టు OnePlus 70 వస్తుంది కదా. సో అసలు అవసరమా అని నేనైతే పూర్తి క్యాన్సిల్ చేసేస్తాను. నాకైతే ఇన్సూరెన్స్ అవసరం లేదు. సో వద్దని చెప్పి క్యాన్సిల్ చేసాను. ఎందుకంటే ఇన్సూరెన్స్ తీసుకునేటప్పుడు చెప్పే మాటలు దాన్ని క్లెయిమ్ చేసుకోవడానికి మీరు వెళ్ళినప్పుడు అవైతే ఉండవు. ఎందుకంటే వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అయితే క్లెయిమ్ చేయడానికి నానా తంటాలు పడ్డారు. ఒక మాట ఇప్పుడు చెప్తారు, క్లెయిమ్ చేసేటప్పుడు వెళ్తే అది లేదు, ఇది లేదు, అట్లా కావాలి, ఇట్లా కావాలి. ఏంటంటే ఫోన్ బ్రేక్ అయి తీసుకెళ్తే దాన్ని అక్కడికి వెళ్ళాక చెప్పిన క్వశ్చన్ ఆన్సర్ ఏంటో తెలుసా, దాన్ని మీరు ఒక బస్ కింద పెట్టి పూర్తిగా నలగొట్టుకుని వచ్చేయండి అప్పుడు ఇస్తా ఉన్నారు. సో బ్రేక్ అయిన ఫోన్ తీసుకెళ్తే డిస్ప్లే మార్చేవాళ్ళు, కానీ బస్ కింద పెట్టి నలగొట్టుకురండి మీకైతే మేము 60%, 70% మనీ రికవరీ చేస్తూ ఉన్నారు.
సరే బస్ కింద పెట్టి నలగొట్టుకుని వెళ్ళాక ఆ తర్వాత ఇది ఇలా కొట్టకూడదు ఇలా కొట్టాలి అంటే ఎవరు ఇక్కడ అదే జరిగిందనమాట. సో వివో Y9 యూత్ తీసుకెళ్తే ఇలా కాదు అలా కాదు ఇలా కాదు అలా కాదు అని చెప్పేసి అతనికి ఏమీ రాలేదు. లాస్ట్కి అతను నానా తంటాలు పడి కేసులు రప్సా అయితే ఒక హాఫ్ అమౌంట్ అయితే రిటర్న్ చేశారు. అది అతి కష్టాల మీద. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయాలంటే చాలా రిస్క్ అయితే ఉంటుంది, ఎందుకంటే చెప్పేది వేరు అక్కడ చేసేది వేరు అనమాట. సో మీరు ఇన్సూరెన్స్లు అని చెప్పి పిచ్చిగా మోసపోవద్దు. పర్ఫెక్ట్గా ఏదైనా మంచి కంపెనీ ఇస్తుంటే తీసుకోండి, దానికి క్లాజెస్ అన్నీ చూసుకొని తీసుకోండి. ఇన్సూరెన్స్ క్లెయిమ్ చేయడం చాలా రిస్కీ ప్రాసెస్. అలాగే ఎక్స్టెండెడ్ వారంటీస్ కంపెనీ తరపు నుంచి ఎక్స్టెండెడ్ వారంటీ ఇస్తుంటే అది జెన్యూన్. అలాగా థర్డ్ పార్టీ వాళ్ళు కానీ వారంటీ ఇస్తుంటే అది కూడా అంత బెటర్గా వర్క్ అయితే అవ్వదు. సో సేల్ చేసేటప్పుడే ఎక్స్టెండెడ్ వారంటీకి మన దగ్గర ఛార్జ్ చేస్తారు, కానీ చివరికి అక్కడికి వెళ్తే వాళ్ళు చెప్పేది ఏంటంటే నేను ఎక్స్ఆర్ తీసుకెళ్తే షోరూమ్కి అక్కడ 1 year 2 years వారంటీ ఇచ్చారు మాకు సమ్ స్టోర్లో ఇక్కడ ఉంటే. అక్కడికి వెళ్తే ఇది కంపెనీ వారంటీ 1 year 1 year అయిపోయింది, ఈ 1 year మీకు స్టోర్ వాళ్ళు ఇచ్చారనో ఆ ఎక్స్టెండెడ్ వారంటీకి 4000 ఛార్జ్ చేశారనమాట. అక్కడికి తీసుకెళ్తే అది లేదు ఇది లేదు, ఇది మాకు సంబంధం లేదు, ఇది వాళ్ళే చేస్తారు, ఇది దీనికి మేము కవర్ చేయలేదు అని చెప్పేసి నానా పిచ్చి పిచ్చి అన్నీ చెప్పారు. సో లాస్ట్కి మేము ఇంక ఇదంతా అయ్యేది కాదు బ్రదర్ అని చెప్పేసి ఆ ఎక్స్ఆర్ని మేము లోకల్ బయట స్టోర్లో 600 రూపాయలు పెట్టి రిపేర్ చేయించుకున్నాం. అర్థం చేసుకోండి, చిన్న మైక్ దగ్గర ప్రాబ్లం. సో అదనమాట. కాబట్టి ఇట్లాంటివన్నీ ఎక్స్టెండెడ్ వారంటీ అంటే మీకు బ్రాండెడ్ వారంటీ ఎక్స్టెండెడ్ అయితే దానికి అమౌంట్ పే చేయండి. లోకల్ స్టోర్స్ వాళ్ళు ఇచ్చేవాళ్ళు దానికి తీసుకోవద్దు, దానికి చాలా 1,00,000 క్లాజులు ఉంటాయి. అవన్నీ అసలు మీరు తట్టుకోలేరు. ముందే చెప్తున్నాను, కొనేటప్పుడే ఆఫ్లైన్ స్టోర్లో పిన్ టు పిన్ అడగండి ఏమేమి కవర్ అవుతున్నాయి, ఇవి కవర్ కాకుంటే మాకు తర్వాత మీరు రెస్పాన్సిబిలిటీ ఇస్తారా షోరూమ్ వాళ్ళని చెప్పేసి, ఎవరైతే మీకు అమ్ముతారో వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఇస్తారా లేదా అని 1-10 ఎంక్వైరీ చేసి కొనుక్కోండి. గుడ్డిగా అయితే కొనొద్దు ఫ్రెండ్స్, చాలా ఇబ్బందులు ఫేస్ చేస్తారు, సీరియస్గా చెప్తున్నాను. సో నేనైతే ఇవన్నీ ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను కాబట్టి చెప్తున్నాను. మీరు అనుకున్నట్టు ఇన్సూరెన్స్లో చాలా మతలబులు ఉంటాయి, అవన్నీ కొంచెం మొబైల్ ఇన్సూరెన్స్ అనేది ఒక ఫేక్ అనమాట, చాలా ఫేక్. ఇది ఏంటంటే మంచి మనీ ఇన్కమ్ సోర్సు. సో కొంచెం ఆలోచించుకొని మొబైల్ ఇన్సూరెన్స్ చేసేటప్పుడు కానీ ఇట్లాంటివి చూసుకొని ఆన్లైన్లో మాత్రం ప్రొటెక్షన్ ప్లాన్ అనేది నేను చెప్తున్నాను కదా, ప్రొటెక్షన్ ప్లాన్ ఒక 300 to 400 అయితే నేను దానికైతే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఒక 400 ప్రొటెక్షన్ ప్లాన్ తీసుకోవడం వల్ల మునిగిపోయేది లేదు. ఒక 20,000 మొబైల్కి. సో 1 రూపీకి కూడా వస్తుంది సమ్ టైమ్స్. అట్లాంటప్పుడు ఖచ్చితంగా తీసుకోండి. కానీ 2,000 3,000 పెట్టి 15,000 ఫోన్కి 2-3,000 పెట్టి ఇన్సూరెన్స్ అయితే చేయించేటప్పుడు 1-10 అయితే ఆలోచించుకోండి. చాలా క్లాజెస్ అయితే దాంట్లో ఉంటాయి. ఫ్రెండ్స్, ఇది ఈ వీడియో. ఈరోజు నేను మీకు ఈ వీడియోలో ఇన్సూరెన్స్ అండ్ మొబైల్ ప్రొటెక్షన్ ప్లాన్స్ అవసరమా, డిఫరెన్స్ ఏంటి, ఇవైతే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఈ వీడియో కానీ మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈజ్ శివ సైనింగ్ ఆఫ్. సీ యూ నెక్స్ట్ వీడియో. బాబాయ్ నో. జై హింద్ గాయ్స్.